హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం పారామెడికల్ కోర్సెస్లోని ఏ కోర్స్ చేస్తే మనకి జాబ్ అయితే గ్యారంటీ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పారామెడికల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి ఏ కోర్స్ చేసినప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పేసి మీకైతే వీడియోలో మాట్లాడుకోబోతున్నాను అనమాట. సో అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు కానీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ మీ మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి ఖచ్చితంగా కౌన్సిలింగ్లో ఒక మంచి కోర్స్ చేయాలి, అది వెంటనే సెటిల్ అవ్వాలి, ఖచ్చితంగా అందులో జాబ్ అయితే ఉండాలి, మంచి శాలరీ అయితే ఉండాలి. అయితే అలాగే ఈ పారామెడికల్ కోర్స్ చేసిన తర్వాత నాకు ఖచ్చితంగా జాబ్ అయితే ఉండాలి అని అనుకుంటున్నారు వాళ్ళందరికీ వీడియో అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో వీడియో చివరికి చూడడానికి ట్రై చేయండి. అయితే నేను మీకు ఈరోజు వీడియోలో టాప్ 10 కోర్సెస్ మాత్రం చెప్తాను. అయితే మీరు అడిగితే మొత్తం అన్ని కోర్స్ కూడా చేస్తాను, డిప్లొమాకి సంబంధించి బీఎస్సీకి సంబంధించి అన్ని కోర్సెస్ కూడా చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే టాప్ 10 బీఎస్సీ కోర్సెస్ మాత్రమే మీకు చెప్తాను అనమాట పారామెడికల్కి సంబంధించి. అయితే అందులో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనకి బీఎస్సీ నర్సింగ్ అయితే ఉందండి. అయితే మీరు అడగచ్చు, బీఎస్సీ నర్సింగ్ అనేది వేరే కదా అని అడిగితే, బీఎస్సీ నర్సింగ్ కూడా ఒక పారామెడికల్ కోర్స్ కింద అయితే వస్తుంది. చాలా కాలేజెస్ వాళ్ళు, అంటే చాలా యూనివర్సిటీస్ వారు దాన్ని కూడా పారామెడికల్ వాటి కింద తీసుకుంటారనమాట, నర్సింగ్ని కూడా. బట్ మన దాంట్లో బీఎస్సీ నర్సింగ్కి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వేరే కౌన్సిలింగ్లో కనెక్ట్ చేయడం జరిగిందనమాట. కానీ పారామెడికల్ కోర్సెస్ అన్నిటికన్నా కంపేర్ చేస్తే నర్సింగ్ ఉద్యోగాలు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా చాలా చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అండి. ఇండియాలో అయితే మాత్రం ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి 3 నర్సుల దగ్గర 1.5 నర్సులు మాత్రమే ఉన్నారు. అంటే ఒక 10 మంది నర్సులు కావాల్సిన అవసరం వస్తే అక్కడ మనకి కేవలం 5 నర్సులు మాత్రమే ఉన్నారు కాబట్టి, సో చాలామంది కాలేజెస్ సంబంధించి సీట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి నర్సింగ్కి సంబంధించి అయితే మాత్రం ఉద్యోగం, ఎవరైతే నర్సింగ్ చేస్తారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా అయితే ఉంటాయండి. మనకి ఫారెన్లో కూడా చాలామంది నర్సులు అయితే అవసరమవుతుంది. బీఎస్సీ నర్సింగ్ అందరూ మెయిల్కి బాగోదు అనుకుంటారు, కానీ మెయిల్ నర్సెస్ కూడా చాలా వాటిట్లో అయితే కావాలండి. మనకి ఆర్మీ కానివ్వండి, లేకపోతే ఇతర కోర్సులు చూసుకున్నట్లయితే ఎవరైతే ఉమెన్ లేకపోతే గర్ల్ ఉంటారో ఈ ఫీమేల్ నర్సెస్ని అయితే తీసుకోరండి, ఓన్లీ మెయిల్ నర్సులనే తీసుకుంటారు. మనకి ఏవైతే సిఆర్పిఎఫ్ ఇలాంటి ప్రతి చాలా కోర్సుల్లో చాలా గవర్నమెంట్ రంగాల్లో ఏంటంటే మెయిల్ నర్సులను మాత్రమే తీసుకుంటారు. అందుకని ఖచ్చితంగా కూడా నర్సింగ్ చేయడం అనేది ఒక మంచి మనకేంటంటే ఒక మంచి డిసిషన్ అయితే ఉంటాయి. దాని తర్వాత మనకి బీపీటీ అయితే ఉందండి, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. మొత్తం పారామెడికల్ కోర్సెస్లో అన్నీ ఒక ఎత్తు ఎత్తి ఒకటే ఎత్తు అండి. ఎందుకంటే బీపీటీ చేసిన వాళ్ళు వాళ్ళ కావాలంటే సొంతంగా క్లినిక్ పెట్టుకోవచ్చు, ఆల్రెడీ క్లినిక్ ఉన్న వాళ్ళతో టైప్ అయితే అవ్వచ్చు, లేదంటే వాళ్ళే ఒక ప్రొఫెషనల్ జిమ్ కానివ్వండి, లేకపోతే మనకి అథ్లెటిక్కి ట్రైనింగ్ కూడా ఉండొచ్చు అనమాట, లేకపోతే ఫిజియోథెరపిస్ట్కి ఉండొచ్చు అనమాట. కంప్లీట్ బీపీటీ కోసం కూడా సపరేట్ వీడియోస్ పెట్టా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇలా బీపీటీకి సంబంధించి మీరు జాబ్ చేయొచ్చు. గవర్నమెంట్లో కూడా మీకు ఐటీబీపీ, సో ఇలాగ రకరకాల ఆర్మీస్ కానివ్వండి, ఐటీబీపీస్ కానివ్వండి, కానిస్టేబుల్స్, సో ఈ విధమైన సెక్టార్స్లో కూడా మీకు మంచి ఉద్యోగాలు అయితే వస్తాయి. ప్రైవేట్గా కూడా మీరు ఒక సెషన్, ఫిజియోథెరపీ సెషన్కి 1000 నుంచి 1500 ఛార్జ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ చేసిన వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80K రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ అయితే పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్ తో కలుపుకొని మనకి 80K రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్ అయితే అవైలబుల్ అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతోపాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అదేవిధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో నెల్లూరు డిస్ట్రిక్ట్ కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. అలాగే ఎంఎల్టీ వస్తుందండి థర్డ్ లిస్ట్లో వచ్చేసరికి. అయితే ఎంఎల్టీ అంటే ఇక్కడ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. చాలామందికి ఏంటంటే ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి అవుట్డేటెడ్ కోర్స్ అని చెప్పి అనుకుంటారు, అంతగా స్కోప్ అయితే లేదని చెప్పేసి వాళ్ళైతే అనుకోవడం అయితే జరుగుతుందనమాట. కానీ ఎంఎల్టీ అనేది నిజంగా చాలా స్కోప్ ఉన్న కోర్స్ అండి. ఎందుకు అనుకున్నట్లయితే చాలా కాలేజెస్లో, మనకి చాలా హాస్పిటల్స్లో ఏంటంటే ఈ యొక్క మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించి ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా 1 నుంచి 3 పర్సన్స్ అయితే ఉంటారు.
సో ఆ విధంగా ప్రతి చిన్న లేకపోతే పెద్ద మెడికల్ ల్యాబ్ అదే మనకి మెడికల్ ల్యాబ్ అయితే ఉండాలండి ప్రతి హాస్పిటల్లో కూడా. వాళ్ళైతే మెడికల్ సంబంధించి ఏవైతే ఉంటాయి కదా టెస్టులు, బ్లడ్ టెస్టులు, ఇలాంటి టెస్టులు అయితే కండక్ట్ చేసి మనకి రిజల్ట్స్ అయితే మాత్రం ఇస్తారనమాట. లేదు అనుకున్నట్లయితే మీరే సొంతంగా ఒక క్లినిక్ అయితే రన్ చేసుకోవచ్చు ఈ ల్యాబ్కి సంబంధించి, ఓకేనా. సో టెస్టులు చేస్తున్నట్టుగా. సో ఈ విధంగా మీకు కూడా ఏంటంటే మంచి స్కోప్ అయితే ఉంటుందండి. రేడియాలజీ అయితే ఉంటుందండి. చాలామంది స్టూడెంట్స్ అయితే రేడియాలజీ కోర్స్ని తక్కువ అంచనా అయితే వేస్తారనమాట. ఈ రేడియాలజీ కోర్స్ అనేది నిజంగా చాలా మంచి స్కోప్ ఉన్నదండి. ఎందుకు అన్నట్లయితే ప్రతి హాస్పిటల్స్లో అది మీకు బోన్స్కి సంబంధించి కానివ్వండి, మజిల్స్ సంబంధించి కానివ్వండి, అసలు మీకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లైక్ తీసుకోండి, లేకపోతే టాప్ క్లాస్ హాస్పిటల్స్ తీసుకున్నట్లయితే అక్కడ ఖచ్చితంగా మీకు స్కానింగ్ చేసే వాళ్ళైతే కావాలండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ల్యాబ్లో టెస్టులు చేసేవారు కానివ్వండి, లేకపోతే స్కానింగ్లు చేసేవారు కానివ్వండి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి డాక్టర్స్ అయితే ఎవరు నర్సెస్ చేయరనమాట. ఇలాంటి స్కానింగ్ లాంటివి చేయడానికి మనకి ఈ రేడియాలజీ సంబంధించి టెక్నీషియన్ అయితే కావాల్సిన అవసరం వస్తుంది అనమాట. టెస్టులు చేయడానికి ఎంఎల్టీ వాళ్ళకి కావాల్సిన వచ్చినట్టు. సో అదేవిధంగా ప్రతి హాస్పిటల్లో కూడా మనకి టెస్టులకి సిటీ స్కాన్ అవ్వండి, ఇలా ఈ విధమైన ఎంఆర్ఐ స్కాన్ అవ్వండి ఉంటాయి కదా, ఇలాంటి స్కానింగ్ అన్ని చేయడానికి ఈ కోర్సులో చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారండి. సో రేడియాలజీ లేకపోతే ఇమేజింగ్ ఈ టెక్నాలజీలు అయితే మాత్రం ఖచ్చితంగా మంచి స్కోప్ అయితే ఉంటుంది, మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే ఉంటాయి అనమాట. దాంతోపాటు మనకి 5th ప్లేస్లో ఉన్నది వచ్చేసరికి ఆప్టిమెట్రిక్ టెక్నాలజీ అండి. చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఈ యొక్క ఐస్కి సంబంధించి ఏవైతే ఉంటారో వాళ్ళు స్పెషలిస్టులు అయితే ఉంటారండి. అయితే చాలామంది తెలియని విషయం ఏంటంటే వీళ్ళే కొన్నిసార్లు ఏవైతే లెన్స్కి స్పెటికల్స్ సంబంధించి షాప్స్ తెరవడం కానీ, లేకపోతే వాటికి సంబంధించి ఒక ప్రొఫెషనల్ పర్సన్కి అయితే టెక్నీషియన్కి అయితే ఉంటారనమాట. ఈ ఐస్కి సంబంధించి కూడా మంచి స్కోప్ అయితే ఉంటుందండి. మీకు గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ ఐ హాస్పిటల్స్లో ఏంటంటే ఈ యొక్క కోర్స్ చేసిన వాళ్ళకి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది, మంచి స్కోప్ అయితే ఉంటుంది. సో ఇలా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు కూడా ఈ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి వచ్చేసరికి మంచి స్కోప్ అయితే ఉంటుంది, వాళ్ళకైతే మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ కూడా తగులుతాయి అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఎక్కడో మీకు ఏదో మూలన జాబ్ ఉండే ఈ కోర్సులు కాదండి. ప్రతి హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా ఈ టెక్నీషియన్స్ అనేవాళ్ళు ఉంటారు. ఐ హాస్పిటల్స్ అనేవాళ్ళు ఉన్నంత వరకు కూడా ఈ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ చేసిన టెక్నీషియన్స్కి అయితే మాత్రం కొద్దిగా అయితే ఉండదన్నమాట. అదేవిధంగా అనస్థీషియా టెక్నాలజీ అండి. సో మీకు ఎలాంటి ఆపరేషన్ చేయాలనుకున్నా సరే ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు, సో వీళ్ళందరూ కూడా ఎలాంటి ఆపరేషన్ చేయాలనుకున్నా సరే వాళ్ళు అనస్థీషియా అయితే ఇవ్వరండి. అనస్థీషియా ఇవ్వడానికి స్పెషలైజ్డ్ టెక్నీషియన్స్ అయితే ఉంటారనమాట. స్పెషలైజ్డ్ జాబ్ రోల్స్ కలిగిన వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఏ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఎంత అనస్థీషియా ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ అనస్థీషియా అనేది ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళకైతే క్లియర్ ఐడియా అయితే వస్తుందన్నమాట. దాంతోపాటే ఈ అనస్థీషియా కూడా మనం చాలా తక్కువ అంచనా వేస్తాం, ఏదో అనస్థీషియా ఒక ఇండిషన్ కదా అని చెప్పేసి. అయితే అది కాదండి. ఎందుకన్నట్లయితే అనస్థీషియా ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు సపరేట్ అవయవాలకి ఇవ్వాలి, కొన్నిసార్లు ఏంటంటే మొత్తం బాడీకి ఇవ్వాలి, కొన్నిసార్లకి ఆ డోస్ కూడా క్యాలిక్యులేట్ చేసి అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే వస్తుంది. సో పేషెంట్ కండిషన్ని బట్టి కూడా చెక్ చేసి అనస్థీషియా అయితే ఇవ్వాలి. దానికోసం ఖచ్చితంగా కూడా మీకు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న వాళ్ళే కావాలన్నమాట. ఎంత ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ ఉన్నాయి, ఎంత హై లెవెల్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అయినప్పటికీ కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఆపరేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఆపరేషన్స్ జరిగే ముందు ఈ అనస్థీషియా టెక్నాలజీలో చేసిన వాళ్ళకి ఆ పేషెంట్ని ముందు పంపించి అనస్థీషియా ఇప్పించి ఆ తర్వాత ఆపరేషన్కి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలాంటి మనకి జాబ్ సంబంధించి కొలువు అయితే ఉండదన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసరికి మనకి పర్ఫ్యూజన్ టెక్నాలజీకి సంబంధించి వస్తుందండి. ఈ పర్ఫ్యూజన్ టెక్నాలజీకి సంబంధించి మెయిన్ వర్క్ వచ్చేసరికి ఏంటి అనుకున్నట్లయితే మనకి ఈ పర్ఫ్యూజన్ టెక్నాలజీకి సంబంధించి అయితే మనకి హార్ట్ ఇంకా ఈ లంగ్స్ ఏవైతే అవన్నీ ఉంటాయో సో వీటికి సంబంధించి అయితే మాత్రం ఈ యొక్క బ్లడ్ ఏవైతే ఫ్లో అయితే ఉంటుందో సో వాటికి సంబంధించి అయితే మనకైతే ఉంటుందండి. అయితే ఈ బ్లడ్ని అనాలిసిస్ చేసే వాళ్ళు కానివ్వండి, ఈ బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు కానివ్వండి, సో ఇలాంటి ఎన్నో జాబ్ రోల్స్ అయితే మనకి పర్ఫ్యూజన్ టెక్నాలజీకి సంబంధించి అయితే ఉంటాయి. సో ఇది అనస్థీషియా టెక్నాలజీ తర్వాత అయితే వస్తుందన్నమాట మీకు 7th కోర్సు. సో ప్రతి హాస్పిటల్లో కూడా ఈ బ్లడ్కి రిలేటెడ్ వర్క్స్ చేసే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు కాబట్టి సో అందులో మీరు ప్రొఫెషనల్గా ఈ బ్లడ్ బ్యాంక్స్లో కానివ్వండి, సో ఈ విధంగా ఈ జాబ్ రోల్స్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే ఉంటారు. సో ఖచ్చితంగా మన వీటికి సంబంధించి కూడా ఫుల్ లెంత్ వీడియోస్ చేద్దామన్నమాట. సో మనం బీబీటీకి సంబంధించి ఒక 1000 వ్యూస్ టార్గెట్ అయితే పెట్టాం, బట్ అది రీచ్ అయితే కాలేదు కాబట్టి
సో మిగతా కోర్సులకు సంబంధించి కూడా వీడియోస్ చేసినా అవంత రీచ్ అయితే కావని చెప్పేసి చిన్న అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఏంటంటే మిగతా అన్ని కోర్సులకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. బట్ మేమైతే మాత్రం మా వంతుగా రెడీ చేస్తున్నాం. బట్ ఒక టార్గెట్ అయితే మీ తరపు నుంచి ఆలోచిస్తున్నాం అనమాట. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి రెనాల్ డయాలసిస్ సంబంధించి రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ అంటే బీఎస్సీ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ ఏదైతే మనకి ఇక్కడ కిడ్నీస్ సంబంధించి ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో, సో కిడ్నీకి సంబంధించి వర్క్స్ అయితే ఉంటాయో, మనకి ఇక్కడ యూరిన్ ఉంటాయి కదా. సో చాలామంది ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్స్తో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇలాగా ఎంతోమంది హాస్పిటల్స్కి అయితే వస్తూ ఉంటారు కదా. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కేరింగ్ కానివ్వండి, అదేవిధంగా మనకి వాళ్ళకి సంబంధించి అన్ని ఆపరేషన్స్ కానివ్వండి అన్నీ కూడా మనకి రెనాల్ డయాలసిస్ టెక్నీషియన్స్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఏదైతే యూరిన్ పాసింగ్ కానివ్వండి, సో వాటికి సంబంధించి అంతా కూడా మనకి రెనాల్ డయాలసిస్ వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. అలాగే రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ కోసం అండి. సో ఇది మనకి వెంటనే అర్థమైపోతుంది. ఇక్కడ మనకి లంగ్స్కి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ లంగ్స్కి సంబంధించి వాటి యొక్క పనితీరుని బేస్ చేసుకుని మనకి ఈ టెక్నీషియన్స్కి అయితే వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా టాప్ డిమాండింగ్ కోర్సు రెనాల్ డయాలసిస్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. చాలామందికి ఏంటంటే ఇవి తీసుకోరనమాట, ఎందుకంటే వినిపించమని చెప్పేసి. బట్ ఆ ఫీల్డ్లో ఓకేనా, సో అంటే ఆ పర్టికులర్ హాస్పిటల్స్లోని ఈ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ కాబట్టి రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ చేసిన వాళ్ళకి మంచి స్కోప్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా మీకు పేషెంట్స్కి ఇంట్రెస్ట్ చేయాలనుకున్నట్లయితే, మీకు తక్కువ మార్కులు వచ్చినట్లయితే వీటికి కూడా పెట్టుకోండి, మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో పైన చెప్పినవి అయితే ఇంకా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా జాబ్ 100% అయితే వస్తుంది అనమాట. ఆ తర్వాత చూసినట్లయితే మనకి 10th ప్లేస్లో వచ్చేసరికి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అయితే ఉంటుందండి. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని కానీ ఇక్కడ పేరులోనే ఉంది. వీళ్ళు ఆపరేషన్ థియేటర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఈ మెయింటెనెన్స్ వర్క్లు అయితే ఉంటారండి. అయితే ఇది కొంచెం లాస్ట్ 3-4 అనేవి అటు ఇటు చేసుకుంటే, సో ఎందుకన్నట్లయితే కొన్ని కండిషన్స్ బట్టి చూసుకున్నట్లయితే కొన్ని పైన ఉంటాయి, కొన్ని కిందనైతే ఉంటాయి అనమాట. బట్ ఏదైనప్పటికీ కూడా లాస్ట్ 4కి సంబంధించి అయితే దగ్గరగానే స్కోప్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ అయితే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ని మెయింటైన్ చేయడానికి డాక్టర్స్, నర్సెస్ కాకుండా స్పెషల్ టెక్నీషియన్స్ అయితే ఉంటారనమాట. వాళ్ళు ఈ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఆపరేషన్ జరిగే ప్లేసెస్ని మానిటర్ చేస్తూ ఆ ప్లేస్కి సంబంధించి అన్ని వర్క్స్ అయితే వీళ్ళ చేతులు అయితే ఉంటుందన్నమాట. సో అవి మీరు ఆ ఉద్యోగం కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీని అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అయితే ఈ కోర్సుకు సంబంధించి కూడా మనం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము. సో ఇవన్నీ ఇప్పుడుదా చెప్పిన అన్ని కోర్సెస్ ఏవైతే ఉన్నాయో టాప్ 10 కోర్సెస్ ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించి అయితే మాత్రం ఒక పీడిఎఫ్ పీపీటీని ప్రిపేర్ చేసి వాటికి సంబంధించి స్కోప్, కాలేజెస్ అంతా కూడా మీకు డిఫైన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి ఈ కోర్సులకు సంబంధించి ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, ఏ రీజియన్లో ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఏంటి, గవర్నమెంట్ కాలేజ్ ఏంటి అని చెప్పేసి ఒక ఫుల్ లెంత్ వీడియో 25 minutes వీడియో అయితే ఉంటుందండి. ప్రతి కోర్సుకు సంబంధించి కాలేజెస్, ఆ కాలేజెస్ ఎక్కడ ఉంటాయి, ఏ రీజియన్లో ఉంటాయి అని చెప్పేసి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఆ వీడియో చూడండి, వీడియో చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అయితే ఇదండి మొత్తం మీకు సంబంధించి టాప్ 10 పారామెడికల్ కోర్సెస్ అనమాట.